నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. పురుషోత్తమ రెడ్డి గారు, ఏమిటి మా అన్నమయ్య జిల్లాని గందరగోళం చేస్తున్నారా ఏమిటి? ఆయనేమో పార్లమెంట్ పద్ధతిగా వెళ్ళారు, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏ రకంగా ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి? కుమిల్ గారు, అందరికీ నమస్కారం. బేసిక్ గా ఈ రోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయమని పిల్లర్స్ వదులుతున్నారు, కానీ ఫైనల్ గా ఏం తీసుకుంటారో తెలియదు. రోజుకు ఒక వార్త వస్తుంది. అయితే గత ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఒక మంచి ప్రయత్నం చేసింది. ఎందుకంటే జిల్లాల పునర్వ్యవస్థ చాలా ఏళ్ల పాటు జరగకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసం చేశారు. ఆ ప్రయత్నంలో 1-2 మార్పులు అయితే చేయాల్సిన అవసరం రాయలసీమలో కనపడింది. ఆ మార్పులు చేసే పద్ధతి వరకు పరిమితం అయితే సంతోషం, స్ట్రెంథన్ చేసినట్టు అవుతుంది. అందుకు భిన్నంగా దీన్ని రాజకీయ కోణంలో ఆడేస్తే ఏమవుతుంది, దాన్ని మారిస్తే ఏమవుతుంది, దీన్ని మారిస్తే ఏమవుతుంది వెళ్తే మాత్రం రాజకీయ కోణం అవుతుంది, వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. చివరికి ఇప్పుడు జిల్లాల డిమాండ్ పెరిగిపోతాయి. కాబట్టి జగన్ గారు సాహసం ఎందుకంటారంటే, కొత్త జిల్లా చేసినప్పుడు మా జిల్లా అందరూ వస్తారు. అలాంటి సాహసం వారు చేశారు. బట్ రాయలసీమ వరకు 10 జిల్లాల ప్రతిపాదన మేము ఆ రోజు పెట్టాం. 8 జిల్లాలు చేశారు. ఆదోని కావచ్చు, ఇట్లాంటి జిల్లాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి మార్కాపురం లాంటివి. బట్ ఒక హేతుబద్ధం చేయాలంటే ఏం చేయాలి కొమ్మినేని గారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిషన్ వేశారు, ఒక కమిటీ వేసి రిప్రజెంటేషన్ తీసుకు. ఇప్పుడు కమిటీ వేశారా లేదా, రిప్రజెంటేషన్ తీసుకుంటారా లేదు తెలియదు. అన్ని ప్రపోజల్ వచ్చిన తర్వాత మీరు ఒక సమగ్రంగా ఆ రోజులా ఒక డ్రాఫ్ట్ ముందుకు వస్తే సజెషన్స్ వస్తాయి. అలా కాకుండా రోజుకు ఒకటి పేపర్లో వదులుతా ఉన్నారు అనుకోండి, డిమాండ్స్ వస్తాయి, సంక్లిష్టత వస్తుంది. అది మంచిది కాదు. మీరు ఒక కమిటీ వేయండి, ఎక్కడైనా పొరపాటు ఉంటే సరిదిద్దే విధంగా తీసుకుంటే. తాజాగా ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రామిస్ చేసిందండి మదనపల్లి జిల్లా, రాయచోటి జిల్లా ప్లస్ రాజంపేట జిల్లా. ఇప్పుడు రాజంపేట జిల్లా కడపలో, రాజంపేటనే కడపలో కలిపేసి రైల్వే కోడూరుని తిరుపతిలో కలిపేస్తానంటున్నారు. అది మరి అది గొడవ అవుదా మళ్ళీ? అక్కడ ఏమైందంటే, రాజంపేట వాళ్ళకి మా జిల్లా కావాలని ఉంది. ఆడపోయి ఎక్కడుండాలి సోదరులారా అని అన్నాడు. అంటే రాజంపేట అనలా, అంటే అందరికి కొంచెం అరవాలి కదా, కోపం ఉంది కదా ప్రజలకి. కాబట్టి రాజంపేటకు పోయి, రాజంపేట మదనపల్లికి పోయి, మదనపల్లి ఎక్కడుండాలి జిల్లా హెడ్ క్వార్టర్, రాయచోటి పోయి ఏమనలేదు. అంటే 3 కలిపి ఒకే జిల్లాలో ఉంటాయి. 7 నియోజకవర్గం 3 చోట్ల ఎట్ట అవుతాయి? ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి, రాయచోట, మదనపల్లి, రాజంపేట అని. దీన్ని ఆ పొలిటికల్ గా ఆ ఉన్న గ్యాప్ ని ఫిలప్ చేసే ప్రయత్నం చేసి ఇప్పుడు దాన్ని తగులుకున్నారు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు రాజంపేటలో మాకు కావాలంటున్నారు, మదనపల్లిలో మాకు కావాలంటే. ఇప్పుడు కూడా సున్నితమైన అంశాలు వాడుకోవద్దు రాజకీయాలకి. కొన్ని కొంచెం సాహసం చేయాలి. బట్ ఆ ప్రయత్నం నేనేమంటుంది, ప్రభుత్వాన్ని ఏ మార్పులు చేస్తారో డ్రాఫ్ట్ ప్రకటించండి, మళ్ళీ ప్రజాభిప్రాయాలు తీసుకొని ఫైనల్ డెసిషన్ తీసుకోండి. అలా కాకుండా రోజుకు ఒక వార్త తీస్తే మాత్రం మరింత సంక్లిష్టత వస్తుందని అనిపిస్తుంది. రైట్. దళిత భూముల్లో ప్రైవేట్ దందా, ఏపీఐఏసీ నుంచి భూములు తీసుకోండి, మీకు నచ్చినట్లు అమ్ముకోండి, రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కార్ మరో బంపర్ ఆఫ్ అంటూ కథనాన్నిచ్చారు. నాగార్జున గారు చెప్పండి, ఏంటి గొడవ? దీంట్లో కూడా రియల్ ఎస్టేట్ దందా జరుగుతున్నట్లేనా? వేదిక పైనటువంటి పెద్దలకి, అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక లిఫ్ట్ అనే ఒక పాలసీ తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూముల్ని దోచిపెట్టేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా దళితుల భూములు అనేవి తీసుకోకూడదు, వాళ్ళకి వితౌట్ కాంపెన్సేషన్ ఎక్కడ చేయకూడదు అనేటువంటి కార్యక్రమం ఉన్నా కూడా దళితుల భూములైనా తీసుకోవాలని కొత్తగా మాడిఫికేషన్ చేసి ఆ పాలసీని రూపొందించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఒక్క దళితుల భూములే కాదండి, మరొక చోట ఏం చేశారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి భూములన్నింటినీ లాక్కోవడానికి ఎంఏయుడి ఇంకొక తీర్మానం ఒకటి రెడీ చేస్తుంది. దాంతోపాటు దేవాలయ భూములను కూడా ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం కోసం, అంటే వేలంపాట లేకుండా నేరుగా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసం దాని మీద కూడా ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ జరిగింది. దానిపైన కూడా రేపో మాపో అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామూలుగా కారుల దొంగతనాలు చూసాము, డబ్బుల దొంగతనాలు చూసాము, బంగారం దొంగతనం చూసాం. కానీ మొట్టమొదటిసారి భూముల దొంగతనం కార్యక్రమం కూడా నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చేయడం అనేది ఇది ఒక పెద్ద సిగ్గుమాలినటువంటి చర్యగా భావిస్తున్నాం. ఏ సంస్థకు భూములు ఇచ్చి, సంస్థలకు భూములు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సంస్థలకు భూములు వచ్చింది. కాబట్టి భూములకి, రైతుకి, లేకపోతే భూమికి, భూ యజమానికి ఉండేటువంటి ఆ సాన్నిహిత్యాన్ని, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోకుండా, ఒకవేళ భూమి తీసుకోవాలంటే భూమి సమీకరణ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 3 times కాంపెన్సేషన్ అనేది ఇవ్వకుండా, ముఖ్యంగా దళితులకు చేసినటువంటి అసైన్ భూములు కానీ, ఈనాం భూములు కానీ, లేకపోతే స్వాతంత్ర సమర యోధులకు అప్పుడెప్పుడో ప్రభుత్వాలు
ఇచ్చినటువంటి భూములు కానీ, భూదాన్ పథకం ఇచ్చినటువంటి భూములు కానీ ఇష్టారీతిన తమకు నచ్చినట్టు విధానంగా కార్యక్రమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము అడుగుతున్నామంటే ఏదైనా ఒక ఐటీ పార్క్ డెవలప్ చేయాలంటే ఏపీఐఐసి కానీ లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. కానీ ఏపీఐఐసి ఐటీ పార్కులు డెవలప్ చేయడానికి అప్పు తీసుకుంటుంది. ఆ అప్పునేమో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఆ అప్పుని డైవర్ట్ చేసి ఆ ఐటీ పార్క్ డెవలప్మెంట్ ఐటీ పార్క్ కాదు మిత్రమా, ఎంఎస్ఎంఈ పార్కులు. ఐటీ పార్కుల గురించి కాదు, ఎంఎస్ఎంఈ పార్క్. ఎంఎస్ఎంఈ పార్క్ అయినా ఐటీ పార్క్ అయినా దళితుల భూముల్లో ప్రైవేట్ దందా అట. ఎంఎస్ఎంఈ పార్క్ అదే సార్, ఇటువంటి ప్రయత్నాలు అనేవి మానుకోవాలి. అసలు ప్రైవేట్ వ్యక్తులకు మీరు భూములు ఇవ్వడమే తప్పు. అలాంటిది కూడా ప్రైవేట్ సంస్థలకు భూములు ఇస్తూ తద్వారా దళితులకు కానీ లేకపోతే రాజకీయ పీడితులకు కానీ లేకపోతే పొలిటికల్ సఫరర్స్ కానీ గతంలో ఇచ్చినటువంటి భూములు కూడా ఇష్టారీతిన ఈ విధంగా తీసుకురావడం అనేది ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా పోయే కాలం ముందుందని చెప్పడానికి ఇటువంటి నిర్ణయాలే ఉదాహరణగా నిలుస్తాయి. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, చూసింటారు కదా దళితుల భూముల్లో ప్రైవేట్ దందా. పార్కుల కోసం అంటే ఇప్పటికే 8,500 కోట్ల బ్యాంకు రుణం తీసుకుని వాటి పనులు చేస్తూనే ప్రైవేటు వ్యక్తులకు భూములు పందారం చేస్తున్నారండి. ఇదంతా రియల్ ఎస్టేట్ సంస్థలకు బంపర్ ఆఫర్ అని సాక్షి కథనాన్ని ఇచ్చింది. మీరేమంటారు? కొమ్మిడి గారు బేసిక్ హైకోర్టు కూడా ఈ మధ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. రియల్ ఎస్టేట్ సంస్థకి భూములు రియల్ ఎస్టేట్ అంటే వ్యాపారం అంతే కదా. 10 రూపాయలు పెడితే 20 రూపాయలు ఆదాయం వస్తుంది. వాళ్ళు కొనుక్కోవచ్చు. పబ్లిక్ మార్కెట్ లో రైతుల నుంచి కొనుక్కుంటారా, కొనుక్కోవచ్చు. దాని ప్రభుత్వం సహాయం చేయొచ్చు. ప్రభుత్వ భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములు దేనికి ఇవ్వాలి? ఇంతకుముందు నాగార్జున గారు చెప్పినట్టు ఉత్పాదక శక్తిని పెంచేట్టుగా ఉండాలి. పునరుత్పాదకత అంటే ఒక కంపెనీలకు లేకపోతే ఐటీ కంపెనీలకో లేకపోతే పరిశ్రమలకో ఇస్తే ఒక అర్థం ఉంది. అలా కాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? వ్యక్తిగత ప్రయోజనం ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఆదాయం మీకు ఏమిస్తాడా? లేదా ఏమైనా పునరుత్పాదకత వస్తుందా? కాబట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలు అనేది ఆదాయంతో ఆ లబ్ధితో ఉంటాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోమని చెప్పండి. అలా కాకుండా ఉత్పాదక శక్తి పెంచేది, ఉపాధి కల్పించే వాటికి ఇవ్వండి. ఈ బైఫర్కేషన్ చేయకుండా రాష్ట్రంలో ఇవి డీల్ పెట్టడం వల్ల వ్యక్తిగత ప్రయోజనాలు ముందుకు వస్తాయని ఆరోపణలు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రైట్. కొనసాగుతున్న కక్ష సాధింపు పుష్ప 2 తొక్కిసలాట కేసులో A11గా అల్లు అర్జున్. దీని మీద నాగార్జున గారు ఏమైనా స్పందిస్తారా? ఈ తెలంగాణలో అయినప్పటికీ కూడా ఓవరాల్గా ఆయన అల్లు అర్జున్ అందరికీ ఫేమస్ కదా. దాని మీద ఏపీలో జరిగిన తొక్కిసలాటల్లో ఇట్లాంటి కేసులు ఏమి పెట్టలేదు కదా ఆ రోజుల్లో జగన్ గారి టైంలో. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారి కేసు కేవలం డైరెక్ట్గా ఛార్జ్ షీట్ కూడా వేస్తారు ఇప్పుడు. సరే, ఆ కేసులో ఎవరెవరిది తప్పు ఏం తప్పు అనే దానికి పోకపోయినా ఒకటి మాత్రం చెప్తాను. అల్లు అర్జున్ గారిని తొక్కిసలాటకి సంబంధించి అతన్ని ముద్దాయిగానో నిందితుగానో పేర్కొంటూ ఓ ప్రభుత్వం ఛార్జ్ షీట్ వేసింది. సార్, అల్లు అర్జున్కైనా నాగార్జున యాదవ్కైనా అక్కడ ఉన్నటువంటి పురుషోత్తం గారికైనా లేకపోతే మీకైనా అందరికీ ఒకటే ఫార్ములా ఉంటే బాగుండేది అనేది మా ఒపీనియన్. ఎందుకు చెప్తున్నామంటే గోదావరి పుష్కరాల్లో ఎంతమంది చనిపోయారు? 25 మంది చనిపోయారు. దానికి కారణం ఎవరు? స్పష్టంగా అడుగుతున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కదా. ఈ రోజు మేము ఏం అడుగుతున్నామంటే అల్లు అర్జున్ గారికి వర్తించినటువంటి అదే ఐపీసీ సిఆర్పిసి సెక్షన్స్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి వర్తించవు? మేము అదే అడుగుతున్నాం. మీరు అడగటం వరకు ఓకే. కేసు ఆ రోజుల్లో కేసు అంటే అఫ్ కోర్స్ చంద్రబాబు గారి టైంలోనే జరిగింది. కానీ ఆయనేమో కమిషన్ వేసుకుని ఏదో మొత్తం ఇచ్చేసేసుకున్నారు. తర్వాత వచ్చిన మీ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు కదా. అదే సార్, భక్తుల మూఢనమ్మకాల వల్లనే ఆ మృతి జరిగింది అని చెప్తున్నారు సార్. దానికి మనం ఏం చేయమంటారు? మేము చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రతీకారం అంటే మీరు ఏదో చెప్పారు, అబద్ధాలు, అభాండాలు, అరాచకాలు, అప్పులు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. కానీ మీరు చెప్పినంత ఈజీగా లేదు సార్. ఏపీ అంటే ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏపీ అంటే అహంకారం, పీడించడం. ఏ అంటే అణిచివేతలు, పి అంటే పైశాచికం, ఏ అంటే అటాకింగ్, పి అంటే ప్రాపగాండా. ఈ రోజు మేము చెప్తున్నాం సార్, సందర్భం వచ్చింది కాబట్టి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని అంటున్నారు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి మనస్తత్వం ఉండుంటే గోదావరి పుష్కరాలకు దంచినటువంటి కమిషన్ మళ్లీ సిట్టేసి మళ్లీ భువనేశ్వర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, బ్రాహ్మణి గారిని మొత్తాన్ని సిట్టు విచారణకు పిలిచి సిట్టు విచారణలో వీరి ద్వారానే తప్పులు జరిగినాయని చెప్పి అందరి మీద కేసులు చేసి అందరి మీద అరెస్ట్ చేసి అందరిని అరెస్ట్ చేసేవాళ్ళం. అట్ట కాకుండా ఈ రోజు చూసారా, ఎప్పుడో 2022లో జంగారెడ్డిగూడెంలో ఎవరో కల్తీ మద్యం కాదు సార్.
మాది అలాంటి మనస్తత్వం కానీ ఉంటే మేము అలా చేసేవాళ్ళం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటువంటి వాటిని ప్రేరేపించరు. అటువంటి ప్రతీకార రాజకీయాలు చేయరు. ప్రతీకార రాజకీయాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి వేరేది ఉంది. మరి కొమ్మినేని గారు ఈ రోజు మరి గోదావరి పుష్కరాల సంగతి ఏంది అని మీరు అడిగారు కాబట్టి మా సోషల్ మీడియా మాకు సంబంధించిన వాళ్ళు కూడా చేస్తారని మళ్ళీ ఈసారి ఏమైనా ఉంటే ఎంక్వైరీ కమిషన్ ఏమని మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలా. ఈ రోజు మేము అడుగుతున్నామంటే కందుకూరులో ఎటువంటి సంఘటన జరిగింది చంద్రబాబు నాయుడు మరి అల్లు అర్జున్ గారిని అరెస్టు చేశారు కదా. అప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. మొన్న సార్ 4 రోజుల క్రితం తిరుపతి తొక్కిసలాట జరిగింది. పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు సార్? అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారి పైన కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారి పైన కానీ, అక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ గారి గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఈఓ గురించి కానీ ఎవరి మీద చర్యలు తీసుకున్నారా? నిర్బంధంగా అక్కడ తిరుమలలో టికెట్ల కోసం అక్కడ తొక్కిసలాట జరిగింది అని చెప్పారు. అటువైపున మళ్ళీ దేవాలయాల్లో ఉత్తరాంధ్రలో ఒక చోట తొక్కిసలాట జరిగింది. సింహాచలంలో గోడగులు ఒకరు చనిపోయారు. నిన్నగాక మొన్న దేవుడు కృప ఉంది కాబట్టి సరిపోయింది. ఇదే తిరుమలలో చాలా చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడి క్యూ లైన్ లో ఇబ్బందులు పడే పరిస్థితి జరిగింది. అల్లు అర్జున్ గారికి ఒక రూలు, చంద్రబాబు నాయుడు గారికి ఒక రూల్ అనేది ఉంటే పాలించే వాళ్ళు, పాలించబడే వాళ్ళు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రకారం ఇటువంటి రాజకీయాలు చేయడం అనేది ఎందుకు అటు జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు. కాబట్టి అల్లు అర్జున్ గారి పైన కూడా ఇటువంటి దాడి చేయడం, లేకపోతే అల్లు అర్జున్ గారు ఏదన్నా ఆ రప్ప అనడం, తగ్గేదేలే అనడం కూడా న్యాయం అయిపోయింది. సరే, ఆ టాపిక్లన్నీ వస్తే మాట్లాడుతున్నాం కాబట్టి అల్లు అర్జున్ గారికి వర్తించే సూత్రమే చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తే అప్పుడు ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని అనుకోవచ్చు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు బేసిక్ ఇప్పుడు నాగార్జున గారు చెప్పి మనం చెప్పినాం అనుకో, రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మీ రాష్ట్రంలో చూసుకోండి అంటారు, అంతే, మా రాష్ట్రంలో చెప్పండి అంటారు. కాబట్టి మనం ఆ రాష్ట్రం ఎతకాలి. అల్లు అర్జున్ చట్టం అందరి ముందు సమానమే, కాబట్టి కొంతమందికి ఎక్కువ సమానంగా ఉంటా ఉంది. ఆ ఎక్కువ సమానం లేకుండా అందరినీ, ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో ఒకరి సిగ్నల్ ఇవ్వాలంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మేము ఎవరిని స్పేర్ చేయమని. తెలంగాణలో ప్రతి విషయంలో అట్లే చేయండి. తెలంగాణలో జరిగిన ప్రతి విషయంలో కూడా అదే పద్ధతి ఫార్ములా పాటిస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ ముందుకు రాదు. మీ రాష్ట్రం పర్ఫెక్ట్గా ఉందండి, మా రాష్ట్రం కూడా ఎందుకని, లేకపోతే దేశంలో ఉన్న ఉదాహరణ అడిగి తీసుకొస్తారు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి విషయంలో కొంత కోపతాపాలు ఉన్నట్టున్నాయి ప్రభుత్వ అధినేతలకు. కొన్ని కారణాలు ఇచ్చేది బహిరంగ రహస్యమే. ఆ రీతి చట్టం ముందుకు సమానంగా చేయండి. బట్ అట్ ద సేమ్ టైం ఆ జరిగిన మొత్తం విషయం పైన కూడా ఇతరుల జరిగే విషయాల్లో కూడా అదే ఫార్ములా పాటిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని అందరూ మెచ్చుకుంటారు. అదే పనిగట్టుకుని చేశారు అనే విమర్శ అయితే వస్తూ ఉంది. మరి అది ఏ రకంగా వస్తుంది, కోర్టు ఏ రకంగా డిసైడ్ చేస్తుందో చూడాలి. అత్యుత్తమ పాలనకు రామరాజ్యమే కోలమానం. అయోధ్యలో బాలరాముణ్ణి సందర్శించుకున్న సీఎం చంద్రబాబు. అంతేకాకుండా మీ తిరుపతిలో నిన్న ఆయన చేసిన ఉపన్యాసం మీద కూడా వామపక్షాలు కానీ వాళ్ళు కానీ చాలా తీవ్రంగా మండిపడుతున్నారు. పురాణాలను బోధించమంటారేంటి, కార్టూన్ సినిమాలను బోధించమంటానికి పురాణానికి పోల్చుతారేంటని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సిపిఎం మధు గారు కూడా గట్టిగా చెప్పారు, ఇదేంటి తిరోగమనవాదానికి వెళ్తున్నారు. చంద్రబాబు గారు గతంలో ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటారు? రామరాజ్యం అని, ఇంకోటనో, పురాణాలు చెప్పండినో, బకాసురులను, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నట్లు? ఏంటి, ఏమన్నా ఆయనలో పూర్తి మార్పు వచ్చేసినట్టు అనుకోవాలా పురుషోత్తం గారు? ఒకటే రెండే కారణాలు. ఒకటి బీజేపీతో సావాసం, రెండోది బీజేపీ కీలకంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ పక్కన ఉన్నాడు. ఇంతకు మించిన కారణాలు ఏమీ లేవు. రెండు కారణాలు. ఒకటి బీజేపీతో సావాసు, రెండోది అక్కడ చీఫ్ భగవత్ గారు ఉన్నారు కాబట్టి భగవత్ ఉన్నారు కాబట్టి భగవంతుడి విషయాలని చెప్పినాడు. దీన్నే మొత్తం రాష్ట్రం అంతా చెప్తే నాకేం అభ్యంతరం లేదు. కనీసం రాష్ట్రం అంతా ఇదే పద్ధతిలో పోతే, మళ్ళీ అమరావతికి వస్తే మనం ఇప్పుడు మహాభారతం రామాయణంలో అట్లాంటి బిల్డింగ్లు కట్టారా? ఏది 14 ఫ్లోర్లు 15 ఫ్లోర్లు ఏం కట్టుకోలేదు కదా ఆ కాలం నాటి బిల్డింగ్, 50 ఫ్లోర్ల బిల్డింగ్లు. నా పాయింట్ ఏంటంటే రాముడు ఖచ్చితంగా ఆదర్శమే, కానీ రాముడు లాగా మనం ఉన్నామా ఫస్ట్ పాలకులు ఆలోచించాలి కదా. పాలకులు ఎవరు ఆలోచించాలి? ఈరోజు అధికారంలో ఢిల్లీ వాళ్ళు, ఈరోజు అధికారంలో రాష్ట్రం వాళ్ళు ఆలోచించాలి. రాముడిలాగా రాముడి కింద మొదటి పేరేంది? అబద్ధాలు ఆడకూడదు. మనం అబద్ధాలు ఆడుతున్నామా లేదా అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించుకుంటే ఎన్నికల్లో ఏం చెప్పినాం, ఎన్నికల తర్వాత ఏం చెప్తున్నాం. కాబట్టి అబద్ధాలు ఆడకూడదని రాముడు చెప్పాడు, పాటిస్తున్నామా? అందరితో సమానంగా ఉండాలంటున్నారు, పాటిస్తున్నామా? కాబట్టి రాముడిని చెప్పడం కాదు, రాముడి పాలనను తేవడం అంటే ధర్మపాలన అబద్ధాలు ఆడకూడదు. ఈ ఒక్కటన్నా కనీసం పాటించగలిగితే మనం పురాణాలను దాని నుంచి నేర్చుకోవాల్సింది అదే, పురాణాల నుంచి. బకాసురుడు నవ్వుకోవడం, ఆయనకే నవ్వు వచ్చింది బకాసురుడు శిశుపాలుడు అన్నప్పుడు. అది సెల్ఫ్ గా వచ్చేసి ఉంటుంది. నేను పురాణ గాథలు చెప్పేటప్పుడు చెప్పేవాళ్ళు దాన్ని పాటించాలి.
అప్పుడు ఈజీగా రిసీవ్ చేస్తారు ప్రజలు. అంటే మనం పాటించుకొని నేను పూర్తిగా ఆమోదించలేను మీ విషయం. పురాణాల్లో కూడా కొన్ని చాలా అభ్యంతరకరమైన విషయాలనండి, లేదా కొన్ని ఇబ్బందికరమైన విషయాలనండి, అవన్నీ ఉంటాయి. కానీ వాటన్నింటి పాటించమని ఎట్లా చెబుతావు? సమాజంలో కాలం మారుతూ ఉంది, మోడర్న్ యుగం వస్తూ ఉంది, దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ శాస్త్ర విజ్ఞానం పెరుగుతూ ఉంది. ఇవన్నీ నేను ఒక పక్క చెబుతూ ఇంకో పక్క పురాణాల్లో పాటించమంటే పురాణాల్లో మనం ఆ ప్రస్తావన తీసుకురావచ్చో లేదో కానీ తీసుకొస్తే మళ్ళీ మనబొట్టాళ్ళ మీద దాడులు చేసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి నేను ఆ ప్రస్తావనలోకి వెళ్ళట్లా. ఇప్పుడు అన్నీ ఆదర్శకమైన పాత్రలుగా ఉండవు కదా, ఏ కథ రాసినా ఏ పురాణం రాసినా కూడా. మరి అటువంటి వాటిని ఎట్లా పూర్తిగా తీసుకోవటం, దాంట్లో ఉన్న పనికొచ్చే పాయింట్ల వరకు చెప్తే పర్వాలేదు, కానీ కొన్ని అభ్యంతరకరమైనవి కూడా ఉంటాయి కదా. కొన్ని ఆదర్శ పురుషుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆదర్శాలే, మొత్తాన్ని కాదు. ఏ పార్టీని నేర్చుకోవాలో అది సమాజానికి చెప్పాలి, చెప్పేవాళ్ళు దాన్ని పాటించాలి. చెప్పేదానికి, ఎందుకంటే ఒక ఆదర్శాన్ని బోధించేటప్పుడు ఆదర్శం కూడా అట్లే ఉంటుంది అనుకుంటారు సమాజం. ఈనాటి యువతరం ఏం చూస్తుంది, చెప్పేవాడిని దృష్టిలో పెట్టుకుని కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది, ఇట్లే ఉంటారా అని. కాబట్టి ఫస్ట్ ఆదర్శ పురుషులు తీసుకోవాల్సింది ఆ పార్టీ. మీరు చెప్పినట్టు మహిళలకు చదువుకోకూడదు పురాణాల ప్రకారం, యాక్సెప్ట్ చేద్దామా? చేయలేము కదా. కాబట్టి రెండోది, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? సైంటిఫిక్ పరిపాలన అంటుంది. మీరు భారత రాజ్యాంగం ఇంకా మార్చేలా. భారత రాజ్యాంగం ప్రకారం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. మతం అనేది వ్యక్తిగతం, మతం అనేది పబ్లిక్ లైఫ్ లో రాకూడదు. మతం వ్యక్తిగతం, సైన్స్ అనేది పరిపాలన ఉండాలి. దానికి ఉల్టాగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టు 2 పాయింట్లు కరెక్ట్. ఒకటి, గతంలో ఉన్నటువంటి మరకలే మనం తీసుకోలేము. అట్ ద సేమ్ టైం గతంలో ఉన్న ఆదర్శాలు తీసుకునే అని చెప్పేవాళ్ళు మొదట ఆదర్శంగా ఉండాలి. లేకపోతే దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఈ తరంకు వస్తుంది. రైట్. ఇక పివిఎన్ శర్మ గారు ఒక వ్యాఖ్య చేశారు. దిస్ ఈజ్ నాట్ ద వే టు స్కటిల్ ది ప్రోబ్ అండ్ విత్డ్రా కరప్షన్ కేసెస్ అగెన్స్ట్ యూ అంటూ చంద్రబాబు గారి మీద కేసులను ఎట్లా విత్డ్రా చేసుకుంటున్నారు అన్న దాని మీద వచ్చింది. ఆ 4 కేసుల్లో డాక్యుమెంట్లు ఇప్పించండి, డాక్యుమెంట్లు ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టుకు ఆదేశాలు ఇవ్వండి. చంద్రబాబు కుంభకోణాలపై సిఐడి కేసుల్లో డాక్యుమెంట్ల కోసం హైకోర్టులో పిటిషన్లు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. మరోవైపు అవి కల్తీ సారా మరణాలే, సహజ మరణాలు కావు. జంగారెడ్డిగూడెం మృతుల శరీరాల్లో మెథైల్ ఆల్కహాల్ నమూనాలు అంటూ దర్యాప్తు సంస్థలపై నాటి పాలకుల ఒత్తిళ్లు అంటూ ఇప్పుడు రాశారు. మరి ఇదే డాక్టర్లు అప్పుడేమో వేరే విధంగా ఇచ్చి ఇప్పుడు ఎట్లా ఇచ్చారు? అట్లాగే మరి చంద్రబాబు గారి కేసుల్లో ఆ రోజు ఎట్లా కేసులు పెట్టారు, ఈ రోజుల్లో ఎట్లా ఈ సాక్ష్యాలన్నీ అవన్నీ తీసేసి కొత్తగా మళ్ళీ విత్డ్రా ఎట్లా చేసుకుంటున్నారు? సో ఈ పరిస్థితి మీద నాగార్జున గారు మీరు ఎట్లా స్పందిస్తారు? సార్, ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి ఇటువంటి ప్రతీకార దాడులే జరుగుతూ ఉన్నాయని సార్. మీరు ఇందాక చెప్పారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అయోధ్య వెళ్ళాడు అని అంటున్నారు. సరే, తండ్రి మాట కోసం శ్రీరాముడు పదవిని వదిలేశాడు, ఈయన మామయ్య పదవి కోసం మామయ్యనే వదిలేశాడు. సరే, వాటి గురించి వెళ్తే అయోధ్య వెట్టుకెళ్ళాడు సార్, బానే ఉంది, మేము కాదనట్లా. అయోధ్య నుంచి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తున్నారు? అది కదా చెప్పట్లేదు. ఎందుకు ఎవరు చెప్పాలి కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుటుంబ సభ్యులు మొత్తం వదిలేసి అయోధ్య నుండి ఇంగ్లాండ్ వెళ్తున్నటువంటి విషయం, యూకే వెళ్తున్నటువంటి విషయం ఎవరు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు? ఇవాళ క్యాబినెట్ 3 రోజుల క్రితమే నారా లోకేష్ గారు, ఇవాళ క్యాబినెట్ ఉంది కదా మిత్రమా, అక్కడి నుంచి క్యాబినెట్ అయోధ్య కాడి నుంచి అయోధ్య వెళ్ళారు. ఆ తర్వాత ఆయన ప్రోగ్రామ్ ఎందుకు చెప్పట్లేదు సార్ అంటున్నా. లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారని అంటున్నాం. లోకేష్ గారు కూడా వెళ్ళిపోయారు కదా, అది వాళ్ళ వ్యక్తిగతం కదా, చిలువలు పలువలు చేస్తారు కదా. అవును సార్, చెప్పొచ్చు కదా సార్ అంటున్నాను సార్. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రావట్లేదు, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవడం కోసం దేశ విదేశాలను దాటి 7 సంవత్సరాల వేడుకల కోసం అంతే కదా సార్. ఓకే, లేదు సార్ ఆవకాయ అయినా అనసపండు అయినా అమరావతి వాళ్ళకి సార్. మీకే అమెస్టర్ డ్యాము, ఐర్లాండ్, స్కాట్లాండ్ చంద్రబాబు నాయుడు గారికి, దానికి సంబంధించింది కాదు. సరే, జంగారెడ్డి కూడా మరణాల గురించి మీకు కాస్త వివరాలు చెప్తాను సార్. అక్కడ ఒక 18 మంది మృతి చెందారు అనేది జరిగినటువంటి కార్యక్రమం. అది కూడా ఏంటి, నాటుసారా సేవించడం వల్ల 18 మంది చనిపోయారని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేశారు. ఈ రోజు కూడా ఏమడుగుతున్నామండి సార్, ఆ రోజే ఒక కమిటీ ఏర్పాటు చేసాం, ఆ రోజే చూసాం. ఈ 18 మందిలో 15 మంది అసలుకి ఎప్పుడూ తమ జీవితంలో మద్యం సేవించలా. మిగతా 8 మంది, మిగతా 3 మద్యం సేవించేటువంటి అలవాటు ఉన్నవాళ్ళు. దాంట్లో దాదాపుగా అందరినీ, అక్కడ ఉన్నటువంటి వ్యవహారం ప్రకారం అందరినీ ఖననం చేశారు.
తరువాత మనకు ఒకరో ఇద్దరో అప్పుడు దహన సంస్కారాలు చేయకుండా నార్మల్గా పూడ్చేటువంటి కార్యక్రమం జరిగితే వారిని కూడా మేము మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోస్ట్ మార్టం చేసి పోస్ట్ మార్టం నిర్వహించి వారు సాధారణమైన మరణాలే జరిగాయని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ అందరూ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రోజు వీరు జంగారెడ్డికి సంబంధించినటువంటి మరణాలకు సంబంధించినటువంటి వారిపైన వీరికి ఏమాత్రం ప్రేమ లేదు సార్. లేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వచ్చు, లేకపోతే మరొకటైనా చేయొచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జంగారెడ్డి గూడానికి సంబంధించినటువంటి ఈ కేసుని వాళ్ళు పొలిటికల్ బార్గెనింగ్ కోసం వాడుకోవాలనుకుంటున్నారు. దేనికంటే ఇప్పుడు జరుగుతుంది కదా సార్ లిక్కర్ కేసు, మా మీద ఏదైతే అక్రమంగా పెట్టేటువంటి ఒక లిక్కర్ కేసు ఉంది కదా, ఈ లిక్కర్ కేసు ఈ లిక్కర్ పాలసీ తీసుకురావడం వల్లే జంగారెడ్డిగూడెంలో మరణాలు జరిగినాయి. ఇవన్నీ కూడా వీరికే అంటగట్టాలనే ఉద్దేశంతో ఈ కేసుని ఇప్పుడున్నటువంటి ఈ పొలిటికల్ కేసుకి మెర్జ్ చేయాలనే ఉద్దేశంతో అటువంటి రాజకీయ దృక్పథంతోనే ఈ రోజు పైకి తీసుకొచ్చారు. అంటే చచ్చిపోయిన శవాలను కూడా పూడ్చిన శవాలను కూడా లేపి వాటికి సంబంధించి మళ్లీ టెస్టులు చేసి వారి అభ్యంతరాలు ఏమీ పట్టించుకోకుండా మళ్లీ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంతే, ఇక వేరే ఆలోచన ఏమి లేదు. అక్కడ ఏదో ఏం జరిగినాయి నిజాలను నిగ్గు తీయాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడున్నటువంటి లిక్కర్ కేసుకి జంగారెడ్డిగూడెం మరణాలకి రెండిటికి కూడా వీరు లింక్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేది వీరి యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి జంగారెడ్డి మరణాలకు సంబంధించిన పూర్తి స్థాయి డేటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరికి ఎందుకు చనిపోయారు ఏంది అనే రిపోర్ట్తో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చూపించి సుమారుగా 70,000 మంది జనాభా ఉన్నటువంటి వాళ్ళలో ఒక రోజు కూడా చనిపోలేదు సార్. ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month లో 18 మంది చనిపోవడానికి కూడా మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారని కేటగారికల్ గా చెప్పాం. కానీ అప్పటికీ వారికి అలాంటి ఆలోచన ధోరణి, అటువంటి అవకాశవాద రాజకీయాలు, ఇన్ని నెలల తర్వాత నమూనాల్లో ఇవన్నీ కనపడతాయా? మరి అది ఎట్లా వచ్చింది ఏం కదా, అది మరి అది ఆశ్చర్యంగానే ఉంది. రెండో పాయింట్ ఏంటంటే మరోవైపు చంద్రబాబు గారి కేసులు అన్ని కూడా సాక్ష్యాలన్నీ మారిపోతున్నాయి, రిపోర్ట్లు మారిపోతున్నాయి. ఇప్పుడు ఇదేమో ఒక రకమైన కథ, ఇది ఇంకో రకమైన కథ. దాని మీద వాళ్ళు కోర్టు వారు అసలు ఆ తీర్పు కాపీలు ఇవ్వకపోవటం ఏంటో, సర్టిఫికేట్ కాపీలు ఇవ్వకపోవడం ఏంటో అర్థం కాదు. దాని మీద హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? దాని మీద కూడా కామెంట్ చేస్తారు సంక్షిప్తంగా సార్. ఇక్కడ సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేసు నుంచి బయటపడాలంటే ఉన్న సాక్ష్యాలు మాయమవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులో ఉండాలంటే కొత్త సాక్ష్యాలు పుట్టుకొస్తున్నాయి. బట్ సిట్ దగ్గర చాలా గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయి సార్. నిజంగా వాళ్ళే సాక్ష్యాలు సృష్టిస్తున్నారు, వారే మార్చేసేస్తున్నారు. ఈరోజు సార్ నిజంగా సైకో అంటే ఎవరో చెప్తానండి సార్. ఈరోజు అంటే వేరే ఉద్దేశాలు ఏమి ఆపాదించుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయను. రామోజీరావు గారిని ఎవరైతే విచారణకు పిలిచారో వాళ్ళెవ్వరికి పోస్టింగ్ లేవు సార్. అందరి ఏమైనా కేసులు ఉన్నాయి, విత్ ఇంక్లూడింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే అరెస్ట్ చేశారో వారందరికీ పోస్టింగ్ లేవు, వారందరినీ సస్పెన్షన్ చేశారు, వారందరిపైన కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు అధికారులు వారు ఇబ్బందులు పెట్టి చేశారు. వాళ్ళందరినీ మేము పొలిటికలైజ్డ్ పవర్స్ ను పెట్టి వాళ్ళని ప్రెజర్ చేసి వాళ్ళని చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తనని ఇబ్బందికి గురి చేసినటువంటి పోలీస్ అధికారుల పట్ల ఎప్పుడు అభ్యంతరకరంగా ప్రవర్తించలేదు సార్. కానీ ఇక్కడ చూసారా, ఎవరైతే రామోజీరావు గారిని విచారణ చేశారో, చంద్రబాబు గారు చేశారో ఎవరికి పోస్టింగ్ లేవు. అందరిలో దాదాపుగా 70 నుంచి 80% మంది ఐపీఎస్ అధికారులు అందరూ దళితులే. మీరు సంజయ్ గారిని చూడండి, ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక బ్రాహ్మణ సమాజ వర్గానికి చెందిన చాలా నిజాయితీ కలిగిన ఆఫీసర్, అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. విశాల్ గున్ని, కాంతిరాణా టాటా ఒక బీసీకి సంబంధించిన నాయకుడు, జాషువా మరొక సంబంధించిన ఆయన, జైపాల్ అని ఎడిషనల్ ఎస్పీ మరొక సంబంధించిన విషయం. ఎంత మందిని దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే సుమారుగా 10 సంఖ్యలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులను ఈ రోజు పోస్టింగ్ లేకుండా వారిపైన కేసులు పెట్టి వారిని కొంతమందిని జైలుకు కూడా పంపించినటువంటి పరిస్థితి ఇది జరుగుతుంది. ఎవరిది సైకో ప్రభుత్వం సార్? ఎవరిది రాక్షస మనస్తత్వం? ఎవరిది ఇటువంటి క్షుద్ర ప్రవృత్తి ఉందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఒకే ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారు పొలిటికలైజ్డ్ గా ఆయన ఇబ్బందులు చేసిన అతను, ఆయన కుటుంబ సభ్యులు కొంతమందికి సంబంధించినటువంటి పరికరాల కొనుగోలు అవినీతి ఉందని ఒకే ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారిని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సస్పెన్షన్ చేస్తే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే
అతన్ని అసలు పోలీసుల మీద దాక్షిణకాండ దమనకాండ అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పోలీస్ సంఘ అధికారులు ఈ రోజు ఇంతమందిని 15 మందిని 16 మందిని ఐపీఎస్ అధికారులను కూడా నువ్వు బయట పెట్టి వాళ్ళ మీద సస్పెన్షన్లు కేసులు వేసేస్తే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పోలీసింగ్ వ్యవహారం గురించి కూడా కాసేపు మాట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏది జరిగినా కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం, చంద్రబాబు ఏసీబీ కోర్టులో మాకు ఫలితం ఏమొచ్చినా గానీ మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సుప్రీంకోర్టుకైనా గానీ వీటికి సంబంధించినటువంటి కేసుల్ని మళ్లీ దర్యాప్తు చేపిస్తాం. దాంట్లో డౌట్ అనుమానం అనేది ఏది పెట్టుకోకండి. చంద్రబాబు నాయుడు గారిని పూర్తి స్థాయిలో ఆయన రాజకీయ చరమాంక దశలో అయినా సరే ఈ కేసులు విడవు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు కన్నా వెళ్లి ఈ కేసులు మళ్లీ తిరగదోడుతుంది. దాంట్లో డౌట్ పెట్టుకోకండి. పురుషోత్తమ్ రెడ్డి గారు కమిషనర్ బేసిక్ గా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అధికారులు సగిన ఆధారాలు లేవనే పేరుతో కేసును ఉపసంహరించుకుంటున్నారు. సహజంగా మీకు కూడా తెలుసు, ప్రజా ఉద్యమాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చేసినప్పుడు కేసులు పెట్టినప్పుడు ప్రభుత్వమే దాన్ని విత్డ్రా చేస్తుంది, అధికారం కూడా ప్రకటిస్తుంది ఈ ప్రజా ఉద్యమాలు జరిగి. ఇట్లాంటి వాటిలో ప్రజా ప్రయోజనార్థం జరిగే దాంట్లో దాన్ని ఏం తప్పటం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రజా పోరాటాలు చేసేటప్పుడు ఆ ప్రభుత్వం పెట్టుంటే విత్డ్రా చేసుకోండి, అది తప్పలేదు. కానీ ఆధారాలు లేవని చెప్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఇబ్బంది పడుతుంది, అధికారులు ప్రధానంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ రోజు ఆధారాలు ఉన్నాయని అధికారులే చెప్పినారు, వాళ్ళకి కేసు పెట్టింది. మరి ఇప్పుడు అదే అధికారులు ఆధారాలు ఏమని విత్డ్రా చేసుకున్నారు. రేపు దీనిపైన విచారణ చేస్తే ఎవరు నిలబడేది? బోన్లో ప్రభుత్వ అధినేతలు నిలబడరు, వాళ్ళేమో రాతపూర్వకంగా ఎవరు కదా, వీళ్ళు చేసుకున్నారు. రేపు ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో ఉన్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కోర్టుకు వెళ్తాను, ఆ తర్వాత జరిగేది జరుగుతున్నారు అంటే మళ్ళీ పునర్విచారణ స్టార్ట్ అవుతుంది. రేపు ఏ విచారణ స్టార్ట్ అవుతుంది? ఎందుకు ఈ అధికారులు ఎట్లా చేశారు మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. నేను ఇంకోటి అడుగుతాను, ఒకవేళ ఆధారాలు లేవని మీరు నమ్ముతున్నారు కదా, కోర్టు కొట్టేస్తుంది కదా. కేసు నడిస్తే పాస్ట్ నడిపిస్తే అవసరం ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఆదర్శం నిలవండి, తొందరగా సహకరించి ఆ ఆధారాలు లేని కేసు కోర్టే కొట్టేస్తుంది కదా. ఇప్పుడు దాన్ని వదిలేసి మీరు మిత్రా చేసుకోండి. రెండోది కోర్టు ఒప్పుకుంటుంది నేను అనుకో. బేసిక్ గా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఫైనాన్స్ అఫెన్స్ విషయంలో విత్డ్రా చేసుకోవడానికి లేదు. ఇది ఫైనాన్స్ అఫెన్స్ కదా. అవును, మీకు పుంగునూరులో జరిగిన కేసు అయితే లా అండ్ ఆర్డర్, ఏదో వీళ్ళు ర్యాలీకి పోయినారు తప్పెప్పకూడదు, అది ఇంకో రకంగా చూస్తాం. బట్ మిగతా అన్ని ఫైనాన్స్ అఫెన్స్, అది నిరూపించాల్సిన కోర్టులే. కానీ ఫైనాన్స్ అఫెన్స్ విషయంలో వ్యక్తిగత విషయాలు ఇవి, ఆరోపణలు వ్యక్తిగత ఆరోపణ, ఈ విషయాల్లో మీరు విత్డ్రా చేసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం రాజకీయంగా ప్రజలు నమ్మరు. ఇప్పుడు శర్మ గారు ఎందుకు స్పందించారు, దేనికి స్పందించిన సీనియర్ ఐఏఎస్ దేనికి స్పందించారు? ఇది సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ యాక్సెప్ట్ మీరు కోర్టులో అధికారం ఉందని చేసినా రేపు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టు అనే రివర్స్ అవుతుంది. ఏది కాబట్టి మళ్ళీ రేపు జగన్ గారు వస్తే పునర్విచారణ స్టార్ట్ అవుతుంది. ఇబ్బంది పడేది అధికారం. ఒక పక్కేమో ఇట్లా వాళ్ళ సాక్ష్యాలు అవన్నీ కూడా రికార్డ్ అయినా కూడా సాక్ష్యాలన్నీ కూడా లేదని మళ్ళీ వెనక్కి రాయిస్తున్నారు. అదేంటో ఆశ్చర్యంగా కోర్టు తీర్పు కాపీ ఇవ్వడానికి కూడా హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మన ఓటాలకు తెలియదు. రెండో వైపు జంగారెడ్డి కూడా ఎప్పుడో చనిపోయిన వాళ్ళని ఇప్పుడు తీసి దాంట్లో నమూనాలు ఉన్నాయని ఈనాడులో పరుస్తారు. ఏమిటి మరి అది కరెక్ట్ ఎట్లా అవుతుంది అప్పుడు? అదే ఇప్పుడు ఆ రోజు జరిగిన దానిపైన అనుమానాలు ఉంటే ఏ విచారణ చేయాలి? ఇంకా అప్పరకు పోవాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఆ రోజు మీకు నమ్మకం లేదు, ఇంకో అప్పర విచారణ పోవాలి. మనం విచారణ చేస్తే అట్లా అప్పుడు ఏమవుతుంది, మనకు కావాల్సిన రిపోర్ట్ వస్తుంది, అది లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి కదా. ఇది ఏమవుతుందంటే ఇట్లాంటివి రోజు పెరిగేసరికి మీరు ఒక పక్క ఏమవుతారు, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి. ఎట్లా వస్తుంది మంచి వాతావరణం? ఈరోజు మీరు విచారణ చేసామని వస్తారు, అధికారుల పైన పోతారు, రేపు మళ్ళీ మేము పునర్విచారణ చేస్తాం వాళ్ళు అంటారు. ఏమవుతుంది, రేపు విచారణల పేరుతోనే కాలం గడిచిపోతా ఉంటే వ్యవస్థలు ఎంత బలహీన పడిపోతాయి. అధికారుల మీద తీవ్ర ఒత్తిడి కదా, అధికారుల మీద ఎంత ఒత్తిడి వచ్చేస్తే వాళ్ళు స్వతంత్రంగా పనిచేయని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంకా కాంప్లికేషన్స్ వస్తే ప్రభుత్వానికి నష్టం. ఈ రోజు వాళ్ళకి కొంచెం సుఖంగా ఉండొచ్చు, ప్రత్యర్థిని కొంచెం ఇబ్బంది పెడుతున్నాం కదా అధికారులు, ఈ రోజు బాగానే ఉండొచ్చు, కానీ రాను అది మీకు పెయిన్ గా మారే పరిస్థితి వస్తుంది. నాగార్జున చెప్పండి, ఏమిటి ఇది అరాచకం, అభాండాలు ఇవన్నీ వాస్తవమా కాదా? మనం మీరు అందాక అడిగారు కదా, కమింగ్ అప్ లో పెట్టిన దానికి తగ్గట్టుగానే ఉన్నాయా ఈ పరిస్థితి అంతా? సార్ మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను సార్. భారతదేశంలో సిఆర్పిసి సెక్షన్స్, ఐపీసీ సెక్షన్స్ తీసివేసి బిఎన్ఎస్ఎస్ అని 2 చట్టాలు తీసుకొచ్చారు. బిఎన్ఎస్ అని ఈ 2 చట్టాలు ఎలా అమలవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఒక రివ్యూ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు దేశంలో అట్టడుగున స్థానాల్లో ఉందని ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది సార్.
ఏందిరా బాబు అని ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు అమిత్ షా గారు వాళ్ళు లేఖ రాస్తే ఇక్కడ బిఎన్ఎన్ఎస్ సెక్షన్స్ లేవు సార్, ఓన్లీ సిబిఎన్ సెక్షన్స్ టీడీపీ సెక్షన్సే ఉన్నాయి, మేము అయ్యే అమలు చేస్తున్నాం అన్నట్టే ఉంది ఈ పరిస్థితి. ఎందుకు మేము చెప్తున్నామంటే సార్, నిజంగా హోంమంత్రి అనేవాళ్ళు నిజంగా హోప్లెస్ మినిస్టర్ సార్. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంది మా హోంమంత్రిగా చేశారు, మహిళా హోంమంత్రిగా చాలా చేశారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సబితా గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వనిత గారు కానీ, సుచరిత గారు కానీ, అసలు ఇంత భావదారిద్ర్యం ఉన్నటువంటి ఒక హోంమంత్రిని గారిని నేను నా జీవితంలో ఎప్పుడు చూడలే. అసలుకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండకూడదు సార్. నిజంగా అసలుకి పాకిస్తాను, బంగ్లాదేశ్లో కూడా ఇటువంటి మంత్రులు ఉంటారా లేదా అని అంటే ఉండరనే చెప్పచ్చు. ఎంత అరాచకము ఏంటి ఆవిడ అనిత గారు. ఈ రోజు మేము స్పష్టంగా చాలా మంది ఆ పొట్టేళ్లు నరికారు అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ పొట్టేళ్లు నరికిన వీడియోలు కూడా మా వాళ్ళు ఏదో పెట్టారు. నేను అవి కూడా అడగట్లేదు సార్. ఎంత దారుణం పరిస్థితి ఏదో ఉందనంటే, నిన్న జరిగిన పాపం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పాపం ఈ పంపించాడు, ఈ అడగండి సార్ అని. పాపం నిన్న జరిగి ఈ నెలలో ఈ 27 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 86 రేపులు జరిగినాయి సార్. 86 రేపులు జరిగినాయి. అనిత గారిని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, ఈ 86 చేసినటువంటి రేపిస్టుల్ని పట్టుకొని వారిని 3rd డిగ్రీ ఇచ్చి వారిని అరికాళ్ళు మీద ఏ కోర్టు దాకా నడిపించారా సార్ అనిత గారు? 86 రేపులు జరిగినాయి. మహిళ కదా మీరు. 86 రేపులు జరిగినాయి ఈ నెలలో. నిన్న ఒక రేపు జరిగింది. ఈ పోయిన నెలలో 118 రేపులు జరిగినాయి. అది ఇప్పుడు చదివాం కదా. ఈ సంవత్సరంలో 1461 రేపులు జరిగినాయి. 1461 రేపులు జరిగినాయి. పోయిన ఏడాది మీరు హోంమంత్రి అయినప్పుడు 1463 రేపులు జరిగినాయి. రేపుల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పట్టుకున్నారా? అనిత అనే ఆవిడ హోంమంత్రి అయిన తర్వాత పర్ డే 4 రేపులు జరుగుతున్నాయి సార్ రాష్ట్రంలో. పర్ డే 4 రేపులు జరుగుతున్నాయి. పర్ డే 3 మర్డర్లు జరుగుతున్నాయి. ఈ నెలలో ఈ 24 రోజుల్లో మర్డర్లు 42 మర్డర్లు జరిగినాయి. హౌస్ బ్రేకింగ్ నైట్ పూట 199 జరిగినాయి. ఈ నెలలో 140 జరిగినాయి. మరొకటి సార్ ఆశ్చర్యంగా, ఓన్లీ ఈ నెలలో డిస్టిక్ వైజ్ చూస్తే ఈ నెలలో 425 క్రైమ్లు జరిగినాయి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చేస్తున్నారు? నిన్న 425 జరిగినాయి. ఈ నెల 12,384 క్రైమ్లు జరిగినాయి ఈ నెలలో 24 రోజుల్లో. లాస్ట్ నెలలో 14,365 జరిగినాయి. అనిత అనే ఆవిడ హోంమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరం 14,365 సార్. నెంబర్ కరెక్ట్ గా చెప్తున్నాను. టోటల్ క్రైమ్ నేను 1,400 అనుకున్నా. 14,365 టోటల్ క్రైమ్. ఓకే. పోయిన నెలలో 14,365, ఈ నెలలో 12,364. ఓవరాల్ గా ఈ సంవత్సరం 1,86,770 క్రైమ్లు జరిగినాయి. పోయిన సంవత్సరం 2,09,911 క్రైమ్లు జరిగినాయి. వీటన్నిటిలో కూడా ఈ హోప్లెస్ మంత్రి అనిత గారు స్పందించరు. రేపులు జరిగితే స్పందించరు, మర్డర్లు జరిగితే స్పందించరు, హౌస్ బ్రేకింగ్ జరిగితే జరుగుతారు, 420 కేసులు జరిగితే స్పందించరు. 2 లక్షల కేసులు సార్. 1-2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టి అరాచకంగా వారిని రోడ్డు మీదకు నడిపించి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు జరిపారని ఇంత రాక్షసకాండ, దమనకాండ మీరు చేస్తున్నారు సార్. కన్నీళ్లు పెట్టుకుంటున్నాను సార్. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మమ్మల్ని ఇంత దాష్టికం చేస్తున్నారు కదా. ఈస్ట్ గోదావరి లెక్కలు చూద్దాం. ఈస్ట్ గోదావరిలో ఆ సిఐ, ఆ ఎస్ఐ, దేవరపల్లి సిఐలు, ఎస్ఐలు, నల్లజర్ల, కొవ్వూరు వీటందరిపైన మేము ఈ రోజే ఆల్రెడీ మా పార్లమెంటరీ నాయకుడు మిథున్ రెడ్డి గారికి ఈ సమాచారం అంతా పంపించాం. వాళ్ళు పార్లమెంట్ లో లేవనెత్తుతారు. ఆర్టికల్ 220 సెక్షన్ ప్రకారం హైకోర్టులో రిట్ వేస్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, డిఓపీటీకి, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ పైన, డీజీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. అధికారులను ఎక్కడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 98% ఉన్నటువంటి పోలీసులు ఎవరు మాకు శత్రువులు కాదు సార్, మా సోదరులే. 98%. ఏ అయితే 2% పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో, తెలుగుదేశం పార్టీకి అడుగులకు మడుగులెత్తుతున్నారో, ఆ 2% పోలీసులను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీకు నచ్చింది మీరు చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చింది రాజ్యాంగబద్ధంగా మేము చేసుకుంటాం. ఈస్ట్ గోదావరి ఎస్పీని, ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి దేవరపల్లి, నల్లజర్ల, కొవ్వూరు ఎస్ఎల్ని అడుగుతున్నా. ఈస్ట్ గోదావరిలో
ఈస్ట్ గోదావరిలో ఈ నెలలో 431 కేసులు రిజిస్టర్ అయినాయి సార్. ఈ 27 రోజుల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు సార్? ఎంతమందిని పట్టుకున్నారు సార్? ఎంతమందిని కొట్టి రోడ్డు మీద నడిపించారు సార్ తాడేపల్లి గూడెం కోర్టు దాకా? తరువాత పోయిన నెలలో 495 కేసులు రిజిస్టర్ అయినాయి. ఎవరి మీద సార్ మీరు ఇటువంటి యాక్షన్ తీసుకున్నారు? మీ పోలీస్ బాసులు పొలిటికల్ బాసులు తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు పొలిటికల్ ప్రాసిక్యూషన్ చేస్తారా? ఎవరు ఇచ్చారు సార్ మీకు హక్కు? ఏం మీకు తమాషాలు ఆడుతున్నారా? పోలీసులు అయితే మాత్రం పోయిన ఈ ఇయర్ లో 6,527 క్రైమ్లు జరిగినాయి సార్ ఇదే ఈస్ట్ గోదావరిలో. 6,527 ఈ సంవత్సరంలో ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఎవరిని కొట్టారు సార్? మీరు చెప్పేది ఒక యాంగిల్, టైం తక్కువ ఉంది కాబట్టి ఇంకో పాయింట్ చెప్పండి. ఇప్పుడు నిన్న నెల్లూరులో కత్తులు తిప్పుతూ ప్రదర్శన చేశారట. అంతకుముందు ధర్మవరంలో టీడీపీ బీజేపీ వాళ్ళు కూడా నడి రోడ్డు మీద పొట్టేళ్ళు నరికారట. అలాగే చంద్రబాబు గారికి ఇది ఫోటోకి పొట్టేళ్ళు నరికి తర్పణం అంటారు, మరి ఏమంటారు, అది ఎవరు చేసినా తప్పే, వైసీపీ చేసినా టీడీపీ చేసినా. వాళ్ళ జోలికి వెళ్లకుండా వీళ్ళనే ఎందుకు చర్య తీసుకుంటున్నారు? మరి మొన్న కత్తులు తిప్పారు కదా, దాని మీద చర్య తీసుకోవాలి కదా. కానీ కేక్ కోసినందుకు కత్తితో కోసారని కేసు పెట్టిన వాళ్ళు కత్తులు తిప్పిన వాళ్ళని ఎందుకు పెట్టలేదు అనేది చర్చ అవుతుంది కదా. కాదు సార్, మీరు ఆ వీడియో చూసారు సార్? సత్యకుమార్ యాదవ్ గారు, పరిటాల శ్రీరామ్ గారు పోతులు నరికినటువంటి వీడియో చూసారు సార్? నేను ప్లే చేయమంటారా? అవును. సరే సార్, ఈ రోజు మేము అడుగుతున్నాం సార్, అదే మేమేం అడుగుతున్నామంటే, ఒకటి ఎవరు తప్పు చేసినా వారందరికీ ఒకటే సమాన న్యాయం, సమాన చట్టం అనేది అప్లై చేయాలి. మీరు అది అప్లై చేయట్లా. 2, మీరు పొలిటికల్ ప్రాసిక్యూషన్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెటెడ్ చేస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ లో పడుకోబెట్టి అరికాల మీద లాఠీలు పెట్టి కొడుతున్నారు సార్. ఈ నల్లజర్ల పోలీసులు, ఎస్ఐలు, సిఐలు వాళ్ళందరూ కలిసి ఎంత దారుణం సార్. ఈ రోజు వాళ్ళని కొట్టారు సార్, రేపు నన్ను కొడతారు. ఎవరికి వేరేదేం లేదు సార్, జరిగిపోతుంది. మేమేం అడుగుతున్నాం సార్? వేరేదేమేమి అడుగుతున్నాం సార్? రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, దీంతోపాటు అమరావతిలో రైతుకి అది దాని మీద కూడా కామెంట్ చేయండి. పెమ్మసానికి నిరసన మీద కూడా, ఈ ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ మీద. ఇది బేసిక్గా ఇప్పుడు అమరావతి స్టార్ట్ చేస్తే, అమరావతిలో ఒక రైతు మరణించడం అనేది చాలా బాధాకరం. అది భూమి ఇవ్వదలుచుకున్న రైతు. 2, ఇప్పుడు అమరావతి రైతుల పరిస్థితి ఎట్లయిందంటే, ఇప్పుడు ఉదాహరణకు 33,000 ఎకరాల రైతులు ఇచ్చారు, ఒక ఆశ పెట్టుకున్నారు. 1 ఎకరా స్థలం ఇస్తే 3 ప్లాట్లు తిరిగి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి. ఇంతవరకు వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు ఎకరా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు బతుకు తెరువు అదే కదా. ఇప్పుడు అది తీయకపోగా ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు. ఇద్దరు భయాలు ఏంటంటే, 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు మాకే ఇయ్యలేదు, ఇంకా వాళ్ళు యావలో పడిపోతే మమ్మల్ని పట్టించుకుంటారని వీళ్ళు భయం. కొత్తగా ఇచ్చేవాలనుకున్న భయం ఏంటంటే, వాళ్ళకి ఇయ్యలేదు మాకేమి ఇస్తారని వాళ్ళ భయం. ఆ రకంగా ఇద్దరు క్రైసిస్ లో పడిపోయారు. దీన్ని అడ్రస్ చేయకుండా మీరు సహకరించకపోతే మున్సిపాలిటీ అయిపోతుంది అనే స్టైల్కి ప్రభుత్వం వెళ్తున్నప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా చేయకపోతే ఏందని ఒకటి ఆ విషయాన్ని ప్రభుత్వం నుంచి ఆ నిరసన వస్తుంది. ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, అమరావతి రైతులకు ఆ న్యాయం చేయాలి. ఇక లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చినప్పుడు హోంమంత్రి గారు చాలా కొన్ని ప్రకటనలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి లేదా ఒక పార్టీని ఏదో చులకన చేయడానికి మాట్లాడినట్టుగానే ఉంటా ఉంది. అది చాలా పొరపాటు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయాలు వచ్చినప్పుడు ఆయన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అండి, అంతకని ఎక్కువ భద్రత ఇస్తున్నామని అంటారు. మళ్ళీ కోర్టులో అది చెప్పొచ్చు కదా. హోంశాఖ నుంచి అఫిడియేట్ వేసేటప్పుడు జగన్ గారు పిటిషన్ వేస్తే ఆయన ఎమ్మెల్యే అండి అంతకుమించి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆడ చెప్పొచ్చుగా. ఆడొకటి చెప్పి మళ్ళీ ఏడొకటి చెప్పడం, ఇది చులకన చేయడం. 2, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఎంత వివాదం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఈసారి చాలా కారణాల రీత్యా చాలా ఫెరోసస్ గా నడుపుకున్నారు. అంటే వేలాది మంది వీధుల్లోకి వచ్చి బర్త్డే విషయం చెప్పారు, మేము నిలబడతామని చెప్పారు. అది వారి ఇష్టం. ఒకే ఒక ఘటన ఒక చోట పోటీలు నరికారు, ఒకే బహిరంగ జంతు వేసిన వ్యతిరేకించారు. దీని ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు ఏం చెప్పాలి? మా పార్టీతో సహా ఎవరు ఇంకా చేయమని చెప్పండి. మీరు చేస్తున్నారుగా, ఉన్నాయి కదా వీడియోస్. సినిమా హీరోలకు మాత్రం ఏం బినాయం, ఎవరికేం బినాయం లేదు. రాజకీయ నాయకులు కోటి ఇంకోటి ఏం కాదు కదా. ఇప్పుడు సినిమా ఫంక్షన్లు చేస్తున్నారు, రాజకీయ నాయకులు వచ్చి మన వీడియోలు మీరు చూపించారు. ప్రభుత్వం హోంమంత్రి చెప్పాల్సింది ఏంటి? ఎవరిని అలౌ చేయము, వాళ్ళు వద్దు మేము వద్దు, అందరూ ఆదర్శం చెప్పండి, మంచిది అవుతుంది. ఇంకోటి అన్నిటికన్నా మించి ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి కొట్టుకొని పోయారు కదా, వైసీపీ వాళ్ళు జనసేన అంటున్నారు అని అంటున్నారు. జనసేన కొడతానని చెప్పండి, పోనీ చట్టం ముందు అందరూ సమానలే కదా. వాళ్ళని కొట్టాం, మీకు జనసేన మా తెలుగుదేశం కొడతాం. నిజం గట్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, జనసేన కాదంటే మా పార్టీ వాడైనా కొడతాం అని చెప్పడం. నిజంగా నేను అనంతపురం వాళ్ళు చులకన చేస్తున్నారు కానీ హోంమంత్రి గారు, అనంతపురం జిల్లాలో ఎన్నుకబడిన ప్రాంతాల్లో ఏ పార్టీ ఫంక్షన్ పెట్టుకున్నా,
ఎవరు ఫంక్షన్ పెట్టినా అందరిని పిలవడం ఒక సాంప్రదాయం కొమ్మినేని గారు. ఏదో రాజకీయ వైర్యం ఉండాలి తప్ప సహజం గ్రామాల్లో అది ఉంటుంది. ఒక పార్టీ నాయకుడు బర్త్డే ఉంటే మీరు కూడా వచ్చి భోజనం చేసుకోండి అంటారు. అది ఎట్టొస్తారని అడిగితే ఇంకేం చెప్పాలి దానికి? పేదరికం ఉన్న వాళ్ళ చోట సిస్టరే చెబుతాంది కదా, ఆ కుర్రాడి సిస్టరే చెబుతాంది మా వాళ్ళు కూడా దాన్ని మనం- ఎంపీటీసీ చెప్పాడు కదా, జనసేన ఎంపీటీసీ చెప్తే కూడా హోంమంత్రి గారు ఒప్పుకోకపోతే ఎట్లా? నేనంటుంది ఏంటంటే నిన్న రామ్నాథ్ గారి వీడియో ఒకటి చూశాను, ఫేక్ వీడియోలు కూడా వేసి ప్రదర్శిస్తుంటే ప్రభుత్వం వారికి ఎవరికి ఎవరు ఫేక్ మీడియా అన్నారు కాబట్టి మేము గుర్తొస్తాను. నేను చెప్తాను ఒక ఎంత చులకన చేశారంటే మన విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి గారు అందరూ కలిసి మాజీ ఎమ్మెల్యే కలిసి ఒక కేక్ ను ఉత్సాహంగా ఒక మోకాలు పూసుకుని ఇది ఏందని చూపిస్తున్నారు. తమాషా ఏంటంటే దాని వెనకాల రవిచంద్రారెడ్డి ఉన్నాడు. అవును, ఎవరు వైసీపీని చెలిపిన ఆయన. ఇప్పుడు ఆయన బీజేపీ వచ్చి పాల్గొంటారు. ఆయన వెళ్ళిపోయి 2 ఏళ్ళు అయింది. అంటే హోంమంత్రి స్థాయిలో అట్లా వీడియోలు చూపించకూడదు కదా. అవును. రెండోది ఇంకోటి, హోంమంత్రి గారు ఒక ప్రకటన చేస్తున్నారు. ఇది ఆదర్శం కదా కొమ్మినేని గారు. ఇంకొక పార్టీ ఫంక్షన్ ఎవరు చేయకూడదని చెప్పాలి. ఘర్షణలు తగ్గుతాయి కదా. అవును. మరి ఏమి ఆలోచించుకోవాలి. ఓకే, కంప్లీట్ చేయండి, టైం అయిపోయింది. నాగార్జున సార్ ఏం లేదు సార్, నలజర్లలో జరిగినటువంటి దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టుకొని తాడేపల్లిగూడెం కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత జడ్జి గారు పోలీస్ అధికారులు ఒక ప్రశ్న అడిగారు, సార్ వీళ్ళు చేసినటువంటి క్రైమ్ ఏందని. వీళ్ళు చేసినటువంటి క్రైమ్ ఏంది, మీరు జంతు బలి తీసుకొచ్చి రిమాండ్ పెట్టమని మీరు నాది ముందుకు తీసుకొస్తున్నారు కదా అని రిమాండ్ని వెనక్కి పంపించి వాళ్ళని బెయిల్ మీద తీసుకొని పంపిస్తే మళ్ళీ వీళ్ళ మీద అనుమతికి మించి పరిమితికి మించినటువంటి మద్యం ఉందని మళ్ళీ కేసు పెట్టేశారు. అది జరిగింది ఏంది, వారు పొటేల్ ఒకటి తీసుకొని వారు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు సార్ శుక్రవారం సాయంత్రం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని కూడా దారుణంగా దౌర్జన్యంగా ఇటువంటి చేసేటువంటి పరిస్థితి ఈ రోజు జరుగుతుంది సార్. ఒకటే చెప్తున్నాను సార్, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఒకటే చెప్తున్నాను సార్, మీరు కేరళలో పి రాజన్ అనే ఒక కేసు చూశారు, ఆ తరువాత మీరు జయరాం పడిక్కల్ కేసు చూశారు, భోపాల్లో మరో కేసు చేశారు. పొలిటికలైజ్డ్ చేసి పొలిటికల్ నాయకులు చెప్పారని ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే కేరళ సీఎం గా ఉన్నటువంటి కరుణాకర్ గౌడ్ కూడా అరెస్ట్ అయిపోయి పదవికి రాజీనామా చేసి డిఐజీని కూడా బొక్కలో వేసినటువంటి డిఐజీని కూడా బొక్కలో వేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆ రోజులు ఆ పరిస్థితులు వస్తాయి ఈ రోజు ఆ పరిస్థితులు వస్తాయి. ఈసారి ఆ పరిస్థితులు వస్తాయి. ఈసారి ఆ పరిస్థితులు వస్తాయి. అందరిపైన కూడా మేము మళ్ళీ చెప్తున్నాం, లా అండ్ ఆర్డర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. పోలీస్ అధికారులు అందరిపైన కూడా ఒక లా అండ్ ఆర్డర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఆ 2% పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ రిమూవ్ ఫ్రమ్ సర్వీసెస్ చేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్ట సవరణ చేసినా గానీ మీరు చేసిన ప్రతి దానికి ఖచ్చితంగా చట్టబద్ధంగా మేము సమాధానం చెప్పకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టిన ప్రతి పోలీసులకి ఇది బహిరంగంగానే వార్నింగ్ అనుకోండి, దాంట్లో మరొక ఆప్షన్ కూడా లేదు. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.